ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దట్టు మీది సెకండ్ మూవీ, మీరిద్దరు ఉన్నారంటే ఆబ్వియస్గా లవ్ స్టోరీ ఉంటుంది అని అంటే గ్యాంగ్ లీడర్లో ఆల్రెడీ చూసాం. అందులో ఒక సాంగ్ కూడా హోయినా హోయినా సాంగ్ చాలా హిట్, ఇప్పటికీ నేనైతే వింటూనే ఉంటాను ఆ సాంగ్. అలా ఏమన్నా సాంగ్ ఇలా ఉందా ఇందులో? ఉల్లాసం ఇస్ యాక్చువల్లీ ఎ సాంగ్ లైక్ దట్, యాక్చువల్లీ హోయినా హోయినా లాంటి సాంగ్. అండ్ ఇంకొకటి రిలీజ్ అవ్వబోతుంది, మీరు చూస్తారు కొన్ని రోజుల్లో. ఓకే, మొత్తం అంటే ఎట్లా రొమాన్స్ సాంగ్ ఆర్ వాట్? ఇట్స్ అ వెరీ పెపీ, అంటే ఇట్స్ యాక్చువల్లీ లవ్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, బట్ దానికి ఇట్స్ అ ప్రమోషనల్ వీడియో. ఇట్స్ అంటే సినిమా కోసం ప్రమోషనల్ వీడియో షూట్ చేసి రిలీజ్ చేస్తున్నాను, ఎందుకంటే సినిమాలో ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఏంటంటే నాని అనగానే ఆబ్వియస్గా టాలీవుడ్లో వాళ్ళందరూ కూడా మన పక్కింటి అబ్బాయి అంటుంటారు. రీసెంట్గా సుహాస్ గారిని కూడా మీతో పోల్చారు, సెకండ్ జూనియర్ నాని అని. దట్టు మిమ్మల్ని ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఒక మెగాస్టార్ లాగా ఫీల్ అవుతుంటారు. మెగాస్టార్ మిమ్మల్ని కూడా ఈ తరం మెగాస్టార్ అని. సో ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇట్ ఫీల్స్ గుడ్ డెఫినెట్లీ. అంత చిరంజీవి గారు లాంటి వ్యక్తితో కంపేర్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. లేదంటే నెక్స్ట్ ఉన్న జనరేషన్ వాళ్ళని మనతో పోలుస్తున్నప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ది డే ఐ థింక్ అది జస్ట్ బై ప్రోడక్ట్ అండి. అంటే దానికోసం చేసిందో లేదంటే అలా అవుతుందని తెలిసిందో మన పని మనం చేసుకుంటూ ఇఫ్ వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ అండ్ కంటిన్యూయింగ్, ఇది మనకే తెలియకుండా మన బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతున్న పరిణామాలు బేసిక్గా. మీరు ఎప్పుడైనా అలా చెప్పినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది అంతే. దట్టు ఇంకొకటి ఏంటంటే ఎస్జే సూర్య గారు ఉన్న మూవీ, అంటే మెయిన్గా విలన్గా యాక్ట్ చేసిన మూవీస్ అన్ని కూడా ఇప్పటి వరకు సర్చ్ చేస్తే అన్ని హిట్టే. సో ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందని మీరు ఇందులో తీసుకోవడం జరిగిందా? మీరు చూసి చెప్పండి, మీరు సినిమా చూసి సెంటిమెంట్ వర్కౌట్ అయింది, అది ఎలాగో అయిపోయింది సూర్య గారు చెప్పినట్టు. బట్ సినిమా చూసి సరదాగా ఎస్జే సూర్య గారికి అంత బాగా చేయగలిగే ఇంకొక ఆప్షన్ చెప్పండి నాకు, ఇంకొకటి సినిమా చూసి. మేము సెలెక్ట్ చేసుకోలేదు, సరిపోతే శనివారం స్టోరీ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్. దయా క్యారెక్టర్ అన్నది తన కోసమే క్రియేట్ అయింది.